ఓకే సార్. ఓకే. సి ప్రీవియస్ క్లాస్‌లో మనము వర్చువల్ ఫంక్షన్స్ అనేది చూసినామా? దాంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? నో సి సార్. వి విల్ డిస్కస్ అబౌట్ వర్చువల్ ఫంక్షన్. అంటే వర్చువల్ ఫంక్షన్స్ ఎట్లా దేనికి మనం దాన్నే వర్చువల్ ఫంక్షన్స్ అంటాము. సి ద ఎక్స్‌ప్లనేషన్ మా. వాట్ ఈస్ వర్చువల్ ఫంక్షన్? సి వర్చువల్ ఫంక్షన్స్ బిలాంగ్స్ టు బ్రాంచ్ ఆఫ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అన్న. వాట్ ఈస్ పాలిమార్ఫిజం? పాలిమార్ఫిజం నథింగ్ బట్ అంటే హ్యావింగ్ ఏ డిఫరెంట్ సినారియోస్. అంటే ఒకదాన్ని బేస్ చేసుకునేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకురావచ్చు బేస్డ్ ఆన్ దిస్ పాలిమార్ఫిజం. సి రన్ టైమ్ అనేదాన్ని మనం పాలిమార్ఫిజం అనేసి ఎందుకు చెప్తామంటే వేరే కంపైల్ ఈస్ అనదర్ వన్. నెక్స్ట్ సి ద రన్ టైమ్. కంపైలింగ్ ఏమి ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఆపరేటింగ్ ఓవర్లోడింగ్ దాన్ని కంపైల్ అంటాం. వేరే వర్చువల్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్ ఈస్ కాల్డ్ రన్ టైమ్ అంటాం. దీస్ బిలాంగ్స్ టు దాంట్లో ఇదంతా కలిసి దాంట్లో ఉంటుందంటే వెరాస్ దీస్ ఆర్ బిలాంగ్స్ టు పాలిమార్ఫిజం అంటాం. ఓకే, సింపుల్ గా వర్చువల్ ఫంక్షన్ అంటేనే మనం పాలిమార్ఫిజం ఎందుకు అంటామంటే బేస్డ్ ఆన్ దిస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ సినారియోస్, ఒకే దాంట్లోనే డిఫరెంట్ సినారియోస్ ని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనం పాలిమార్ఫిజం అన్నాం. See, whereas the polymorphism is classified into two branches. One is compile time, that is another one is runtime. See, what is runtime? What is compile time? This is the compile time. This is the runtime. Runtime nothing but an virtual functions overriding. Function overriding ki function overloading differences అర్థమైంది కదమ్మా. Whereas the function overloading అంటే ఏమి ఎగ్జిక్యూట్ అంటే రిపీటెడ్ టైం మనం ఎగ్జిక్యూట్ చేసిందని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. వెరాస్ ద ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అంటే అంటే మీకు బేస్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటుంది. వెరాస్ డిరైవ్ క్లాస్ దానిపైన ఎగ్జిక్యూట్ అయ్యేదాన్ని మనం ఓవర్ రైడింగ్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. See how polymorphism and virtual functions will work. Number one, late binding. Virtual functions means nothing but a basis. Late binding implementation virtual functions. When to use a virtual function, abstract classes and a pure virtual functions. Whereas pointers and virtual functions, the extended type is compatibility on downcasting and upcasting. The C++ is under the hood with the వర్చువల్ ఫంక్షన్స్. ఓకే, అంటే C++ ప్రోగ్రామ్ కూడా ఈ వర్చువల్ ఫంక్షన్స్ లో బైండ్ అయిపోయి ఉంటుంది. ఎందుకు అంటే వర్చువల్ ఫంక్షన్స్ బేస్ చేసుకుని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోస్ నే మనం యూజ్ చేసి వర్క్ చేయొచ్చు. సి వర్చువల్ ఫంక్షన్ అంటేనే పాలిమార్ఫిజం ఎందుకు అంటే ప్రీవియస్ లో మనం థర్డ్ యూనిట్ లో కూడా మీకు పాలిమార్ఫిజం వచ్చింది. వేరేస్ పాలిమార్ఫిజం అంటే డిఫరెంట్ ఒకే ఫంక్షన్ ఒకే ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియోస్ ని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనం సింపుల్ గా polymorphism anna. Whereas here we are using a virtual function basis on with the help of polymorphism. అంటే మనం పాలిమార్ఫిజం ని బేస్ చేసుకుని వర్చువల్ ఫంక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాము. హౌ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్? సి యాక్చువల్ గా వాట్ ఈస్ మెన్ బై వర్చువల్ అంటే ఏమి, పాలిమార్ఫిజం అంటే ఏమి, రెండింటినే మిక్స్ చేసి మనం వర్చువల్ ఫంక్షన్ గా ఎగ్జిక్యూట్ చేస్తామా. సపరేట్ గా చూస్తాము. సే పాలిమార్ఫిజం ఇస్ నథింగ్ బట్ అసోసియేటింగ్ మెనీ మీనింగ్స్ టు వన్ ఫంక్షన్. ఓకే, నథింగ్ బట్ ఒకటే ఫంక్షన్ ఒకటే ఆబ్జెక్ట్ ఉంటుంది. మెనీ మీనింగ్ అంటే నథింగ్ బట్ మీనింగ్ అంటే వీఆర్ యూజింగ్ డిఫరెంట్ సినారియోస్. దాన్ని బేస్ చేసుకునేసి మనం డిఫరెంట్ వేస్ గా ఫంక్షన్ యూజ్ చేస్తాం. సి అడిషన్ అన్నాను. వేరాస్ వీఆర్ యూజింగ్ నాట్ ఫర్ అడిషన్ ప్లస్ సింబల్ యూజ్ చేసుకుని ఉట్టి యాడింగ్ చేస్తామమ్మా. యాడింగ్ వరకే యూజ్ చేసుకుంటామా? కాదు కదా, యాడ్ చేసిందని కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? వేరాస్ సబ్ట్రాక్షన్ మైనస్ అనుకోండి, మైనస్ ఒట్టి సబ్ట్రాక్షన్ కి యూజ్ చేస్తామా? నో. వాల్యూస్ ఇంక్రీజ్ చేసినప్పుడు దానికి వాల్యూస్ డిక్రీజ్ చేయాలన్నా కూడా మైనస్ చేసుకున్నాం. అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ మీ యొక్క నీడ్ ఎక్కడ ఫంక్షన్ యొక్క నీడ్ బేస్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఫంక్షన్ వర్క్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్స్, మెనీ మీనింగ్స్ టు వన్ ఫంక్షన్. See, virtual functions provides this capacity nothing but fundamental principles of object oriented programming. The virtual means existing in essence, thought, not in a fact. Okay, virtual అంటేనే ఏమి, వర్చువలైజేషన్ నథింగ్ బట్ అంటే ఎక్కడన్నా ఉండొచ్చు అన్నమాట. దాన్నే మనం వర్చువల్ అనేసి అంటాం. See, virtual, what is the difference between virtual and virtual functions?
See, వర్చువల్ అంటే ఏమి ఆల్మోస్ట్ అలా నియర్లీ డిక్రీజ్ అంటే నియర్లీ ఉండేదాన్ని మనం వర్చువల్ అంటాము. లేకపోతే బార్డర్ కంట్రోల్స్ అంటే ఫ్లక్చుయేషన్ అయ్యేదాన్ని మనం యాక్చువల్గా వర్చువల్ అంటాం. సి వాట్ ఈస్ ద ఫంక్షన్ can be used before it's defined. See, can be used before it defined. What are the figures example for best explained in the example? See, classes for several kinds of figures, whereas rectangle, circle, ovals. These are the classes, but having a same function, same objects. ఇప్పుడు అర్థం చేసుకున్నాం క్లియర్ అంటే here we are having a see polymorphism అంటే మనం ఏమంటున్నాము ఒకటే ఫంక్షన్ ఒకటే ఆబ్జెక్ట్. ఎట్లాంటి దానికి ఒకటే ఫంక్షన్ ఒకటే ఆబ్జెక్ట్. సి క్లాసెస్ ఫర్ సెవరల్ కైండ్స్ ఆఫ్ ఫిగర్స్ నథింగ్ బట్ రెక్టాంగిల్ అనేది ఎట్లా ఉంటుంది, సర్కిల్ అనేది ఎట్లా ఉంటుంది, ఓవల్ అనేది ఎట్లా ఉంటుంది. సి హ్యావింగ్ ఏ 3 డిఫరెంట్ షేప్స్. ఓకేనా అంటే స్క్వేర్ బట్ వేర్ ఈస్ ద ఫంక్షన్ ఆబ్జెక్ట్ అనేది ఒకటే. హౌ ఇట్ ఈస్ మీన్ మెజరింగ్. మెజర్మెంట్ అనేది ఏమి అంటే రెక్టాంగిల్ కి దానొక లెంత్ ఇంటూ బ్రెడ్త్, సర్కిల్ కి దానొక సర్కిల్ రేడియస్, ఓవల్ షేప్ లో ఉండేది ఓవల్ ఎక్సెట్రా, ట్రయాంగిల్ కావచ్చు ఏదైనా కావచ్చు. మీకు డిఫరెంట్ షేప్స్ నే మనము ఎట్లా దాని యొక్క వాల్యూ కనుక్కుంటామా, హౌ వీ క్యాన్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ రెక్టాంగిల్, సర్కిల్, ఓవల్స్ మా ఎట్లా కనుక్కుంటామా. ఓవల్ అంటే ఏఈఐఓ ఓవల్స్ కాదు. ఓవల్ అంటే దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ డిజైన్ యాజ్ ఏ ఓవల్ షేప్. ఓకేనా అంటే మనం ఏమంటున్నాము దీని యొక్క సైజ్ కనుక్కోవాలంటే మనం ఏం యూజ్ చేస్తామా. సి రెక్టాంగిల్ కనుక్కున్నామంటే వాట్ ఈస్ యువర్ దిస్ ఈస్ ద క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం క్లాస్ అన్నా తీసుకోవచ్చు, ఆబ్జెక్ట్ అనవచ్చు. బట్ వాట్ ఈస్ యువర్ ఫంక్షన్ నథింగ్ బట్ దీని యొక్క డేటా కనుక్కోవాలంటే హైట్, విడ్త్, ఓకేనా హైట్, విడ్త్, లెంత్, బ్రెడ్త్ ఉంటే దాని యొక్క రెక్టాంగిల్ యొక్క సైజ్ కనుక్కుంటాం. ఓకే సేమ్ ఫంక్షన్ వర్క్ అవుతుందా. వెరాజ్ ద సర్కిల్ వి మెజర్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఓకే అంటే దాని యొక్క మెజరింగ్ కనుక్కునే కూడా మనం ఫంక్షన్ ఒకటేనా. హి హావింగ్ ఏ డిఫరెన్స్ సినారియో. సి దీని యొక్క షేప్ డిఫరెంట్, దీని యొక్క షేప్ డిఫరెంట్, దీని యొక్క షేప్ డిఫరెంట్. వెరాజ్ ద ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఈస్ సేమ్. ఈచ్ ఫంక్షన్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ డిఫరెంట్ క్లాసెస్. సి రెక్టాంగిల్ అన్నప్పుడు దాని యొక్క లెంత్, బ్రెడ్త్, హైట్ కావాలి, అప్పుడే మనము రెక్టాంగిల్ యొక్క సైజ్ కనుక్కున్నాం. వెరాజ్ ద సర్కిల్ దాని యొక్క సర్కిల్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎట్లా కనుక్కున్నాం, మిడిల్ పాయింట్ మేము బేస్ చేసుకునేసి సెంటర్ పాయింట్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్, సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఉంది అని కనుక్కున్నాం. బట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఈస్ సేమ్ హ్యావింగ్ different scenarios on this object. Okay దాన్ని మనము పాలిమార్ఫిజం అంటాం. Is it clear ma? Is it clear? Clear sir. Okay. Okay. See for example call rectangle that is a class. This is the function. See అంటే ఫంక్షన్ నథింగ్ బట్ డ్రా ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఎక్కడ వస్తుందో దాన్ని ఫంక్షన్ అంటాం. అంటే దాని యొక్క వర్క్ ఏమి, వాట్ ఈస్ ద వర్క్. See this example ma, the class whatever it be class మీకు rectangle కావచ్చు, circle కావచ్చు, oval కావచ్చు. Okay but what is my function nothing but find out the rectangle size. అంటే దానికి ఏమేమి ఇస్తున్నాము, హైట్ డేటా, హైట్, విడ్త్, సెంటర్ పాయింట్. అంటే హైట్, విడ్త్, లెంత్, బ్రెడ్త్ ఇది ఏది ఉన్నా కానీ మనం రెక్టాంగిల్ యొక్క సైజ్ ని కనుక్కోవచ్చు అన్నమాట. మనం కనుక్కునేదాన్ని ఫంక్షన్ అంటాము. వెరీస్ వాట్ ఈస్ మెన్ బై క్లాస్ దాన్ని బేస్ చేసుకుని దాన్ని కనుక్కోవాలనుకుంటావో దాన్నే క్లాస్ అనేసి అంటాం. ఓకేనా ఇవి డిఫరెంట్. వెరాజ్ ద ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఈస్ సేమ్. అంటే దానికి మోడల్ డిఫరెంట్ ఉండొచ్చు బట్ దానికి ఉద్దేశం అయితే ఒకటే. అంటే ఫైండ్ అవుట్ ద లెంత్. సి మెజర్స్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. అంటే సర్కిల్ నే మనం సర్కిల్ ఇది ఒక సర్కిల్ సీ ద మూవ్మెంట్ ఆఫ్ ద కర్సర్. అంటే సర్కిల్ ని కనుక్కోవాలని ఏం చేస్తున్నామో మిడిల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ని బేస్ చేసుకునేసి మనం రేడియస్ ఆఫ్ ద సర్కిల్ యొక్క రేడియస్. వెరాజ్ ద రెక్టాంగిల్ అనుకున్నప్పుడు స్క్వేర్ గా ఉంటుంది, దాని యొక్క సైజ్ కనుక్కోవాలా. అంటే కానీ నాకు ఇక్కడ క్లాస్ రెండు ఒకటే. రెక్టాంగిల్ అన్నా కానీ, సర్కిల్ అన్నా కానీ, ఓవల్ అన్నా కానీ, ఏదన్నా కానీ దాని డిఫరెంట్ షేప్స్ ఎక్సెట్రా అన్నప్పుడు ట్రయాంగిల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా దాని యొక్క సైజ్ కనుక్కోవాలన్నప్పుడు నేను దానికి ఇచ్చే డేటా హైట్, విడ్త్, లెంత్, బ్రెడ్త్ ని బేస్ చేసుకుని దాని యొక్క సైజ్ ని కనుక్కుంటాను. బట్ functions are same, object also same, class also same. Here I am using a different scenarios అంటే ఏమి దాని యొక్క లెంత్ డిఫరెంట్ వస్తుంది. సర్కిల్ అంటే ఏమవుతుంది, నేను మెజర్ చేస్తున్న రేడియస్ బట్ దాని యొక్క షేప్ ఏముంది, రౌండ్ షేప్. బట్ ఫంక్షన్ దాని యొక్క ఆబ్జెక్ట్ క్లాస్ అంతా ఒకటే. whereas the class object function is same, here having a different scenarios, that is nothing but a polymorphism.
ఓకే, పాలిమార్ఫిజం అంటే ఏమి, ఒకే దాన్ని బేస్ చేసుకునేసి డిఫరెంట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ ని ఇంకొక రకంగా యూజ్ చేస్తున్నాం. హియర్ ఆర్ డ్రానా, దట్ ఈస్ నథింగ్ బట్ రెక్టాంగిల్ క్లాస్ డ్రా. ఓకేనా, లెంత్ ఇంటూ బ్రెత్ నే సర్కిల్ చేయ. వెరాస్ ఇక్కడ సి డ్రానా, సి డ్రా అనేది సేమ్ ఫంక్షన్ అమ్మా. డ్రాయింగ్ అంటే నథింగ్ బట్ టు మెజర్ ద లెంత్ ఇంటూ బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్, వెరాస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. రెండు దాన్ని మెజర్ చేసేది దాని యొక్క ఫంక్షన్. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, డిఫరెంట్ అంటే దీని యొక్క లెంత్ అంటే లైన్స్ నే లెంత్ బ్రెత్ నే కంపేర్ చేసుకుని రెక్టాంగిల్ తీసుకొస్తుంది, వెరాస్ రేడియస్ సర్కిల్ షేప్ లో ఉండేదని తీసుకొస్తుంది. దాని యొక్క ఫంక్షన్ అయితే ఫంక్షనాలిటీ ఒకటే. సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనం ఫ్రంట్ ఫంక్షన్ లో కావచ్చు, వాట్ ఎవర్ కన్స్ట్రక్షన్స్ లో కావచ్చు, దీంట్లో చూడమ్మా, వెరాస్ ద కన్స్ట్రక్టర్ అన్నాము, ఫ్రంట్ ఫంక్షన్ అన్నాము. పబ్లిక్ క్లాస్ ప్రైవేట్ క్లాస్ లో కూడా ఒక దాన్ని బేస్ చేసుకునేసి మనము పబ్లిక్ క్లాస్, ప్రైవేట్ క్లాస్, సబ్ క్లాస్, డిరైవ్ క్లాస్ అనేసి చేసుకున్నాం. అంటే ఆటోమొబైల్ అన్నాం ప్రీవియస్ క్లాసెస్ లో. ఆటోమొబైల్ బేస్ చేసుకునేసి కార్, బస్ అంటే దాని యొక్క ఫంక్షనాలిటీ ఒకటే, ఆబ్జెక్ట్ ఒకటే, బస్ దాని యొక్క వ్యూ వేరియస్ అంటే దాని యొక్క కెపాసిటీ అనేది డిఫరెన్సెస్ ఉంటుంది. అట్లే ఈ ఇయర్ వాట్ ఈస్ పాలిమార్ఫిజం అని, పాలిమార్ఫిజం అన్నప్పుడు దాని యొక్క ఫంక్షనాలిటీ, దాని యొక్క ఆబ్జెక్ట్స్ ఆర్ సేమ్ బట్ ద having a different scenarios is called a polymorphism. Is it clear? Is it clear? Clear, sir. Okay. See, for example, present class figure contains functions to apply all figures considered as center. Move a figure to center a screen. What is the అంటే ఇక్కడ చూడండి ఒకటే ఫంక్షన్. సో ఫిగర్ ఇస్ ద సెంటర్, సెంటర్ ఇస్ ద ఫంక్షన్. ఓకే, దిస్ ఈస్ ఎందుకు యూజ్ చేస్తామా ఈ సెమీకోలన్ అంటే ప్రీవియస్ గా ఓవర్ రైడెన్ లో మనం అంటే బేస్ క్లాస్ పైన డిరైవ్డ్ క్లాస్ ఓవర్ రైడెన్ అయినప్పుడు దానికి కాల్ఫర్ చేసేదానికి యూజ్ చేసే ఆపరేటరే ఈ సెమీకోలన్. వుడ్ దిస్ ఇస్ ద సెంటర్ ఫంక్షన్ వుడ్ యూజ్ ద ఫంక్షన్ డ్రా అంటే ఫంక్షన్ డ్రా టు రీడ్రా. దిస్ ఈస్ నథింగ్ బట్ అన్ ఓవర్ రిడెన్ ఫంక్షన్ యూజ్ చేసిన ఫంక్షన్ ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. వెరాస్ ద కాంప్లికేషన్ విచ్ డ్రా ఫంక్షన్స్, దట్ ఈస్ ద ఫంక్షన్. ఏం డ్రా చేస్తుంది మనకు తెలియదు, ఫంక్షన్ విచ్ క్లాస్ అంటే ఇక్కడ సెంటర్ అనేది డ్రా చేస్తుంది, దాన్ని తెలుసుకోవాలి దానికి యూజ్ చేసేదనే మనం సెమికోలన్ యూజ్ చేసి వర్క్ చేస్తాం. See, for example, virtual key use as a function. What is the virtual function? The tells compiler అంటే కంపైల్ చేసేటప్పుడు ఎట్లా వర్చువల్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో చూస్తాం. Do you know how function is implemented? Wait until used in program, then get implementation from the object instant, then only the function has been executed in virtual. ఓకే, అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ అయింది ప్రీవియస్ లో, మనం వాట్ ఎవర్ ఇట్ మే ఫంక్షన్ మనకి అంటే డ్రా టేబుల్, డ్రా రెక్టాంగిల్, డ్రా సర్కిల్, దట్ ఈస్ ద ఫంక్షన్. ఫంక్షన్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. బట్ వర్చువల్ అంటే వర్చువల్ ఫంక్షన్ ఎందుకు అని అంటే దెన్ గెట్ ద ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్. అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏమి ఇక్కడ రెక్టాంగిల్ అనేది ఆబ్జెక్ట్, దానికి ఇక్కడ ఫంక్షన్ ఏం చేస్తున్నాము, వెరాస్ లెంత్ బ్రెత్ హైట్ కనుక్కోమంటాము, దట్ ఈస్ ద ఫంక్షన్. ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తుందంటే రెక్టాంగిల్ నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనము వర్చువల్ ఫంక్షన్ అంటాం. ఓకే, see for example record keeping program for automation parts అన్నాం. వాట్ ఈస్ రికార్డ్ కీపింగ్? ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ మనము వర్డ్ లో కావచ్చు, దాంట్లో మనకు డేటాని ప్రొటెక్ట్ గా సేవ్ చేసి పెడతాం. ఓకే, హౌ టు సపోజ్ దాంట్లో సేల్స్, మార్కెటింగ్, ఓకేనా, ఇట్లా అంతా డేటాబేస్ స్టోర్ చేసి పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ట్రాక్ ద సేల్స్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్స్, అంటే ట్రాక్ చేయాలంటే ఏం చేయాలా, just easy to how can you find out the data from your database? Already you have keeping your records in excel, word, whatever it may be. మీ దగ్గర మీకు డేటాబేస్ ఉందమ్మా, నాకు దాంట్లో సేల్స్ ట్రాక్ కావాలి, అప్పుడు ఏం చేస్తారు మీరు స్టోర్ చేసుకున్న డేటాలో సేల్స్, జస్ట్ సేల్స్ ఎంత అయింది కావాలి. ఓకే, మీరు బ్యాలెన్స్ షీట్ చేసినప్పుడు కూడా అసెట్స్, డెబిట్స్, అసెట్స్, లయబిలిటీస్, క్రెడిట్, డెబిట్ అనేసి ఉంటుంది. వాట్ ఈస్ ఆస్తులు ఎంత, అప్పులు ఎంత అన్నప్పుడు నీకు ఆస్తి ఎంత అని అంటారు. హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ యువర్ అసెట్స్? ఓకేనా, అసెట్స్ ఎంత,
నీ యొక్క ఆస్తి ఎంత. అప్పుడు ఏం చేస్తాము ఆల్రెడీ యూ హ్యావ్ ఎ డాక్యుమెంట్స్ ఆన్ యువర్ అసెట్స్. ఓకేనా, డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటుంది. మీ ఇంట్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క అకౌంటెంట్ ఆడిటర్ కావచ్చు, ఎక్కడ ఒక చోట్ల మీ యొక్క అసెట్స్ ఎవరో మానిటర్ చేసే టీం ఉంటుంది. దెన్ యూ మే ఫైండ్ అవుట్ హౌ మచ్ అసెట్స్ యూ హ్యావ్. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారమ్మా, మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తేనే యూ క్యాన్ ఫైండ్ అవుట్ యువర్ అసెట్స్ హౌ మచ్ యూ హ్యావ్. ఓకే, సేమ్ థింగ్ హౌ కెన్ యూ ట్రాక్ యువర్ సేల్స్ డేటా మీన్స్ previously you have stored your data in your workbook or Excel workbook or MS Word, Access, etc. Immediately you are going to track the sales. Enta sales undanesi manam easy ga track cheyochu. Okay, do you know all sales yet? Yes, you may find out the sales also. Enta sale ayindi emanesi regular retailer everything have be you have a data. ఆ ఉండే డేటానే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా ఏం చేస్తున్నామో జస్ట్ వీఆర్ గోయింగ్ టు ట్రాక్ ద సేల్స్. అనదర్ వన్ సేల్స్ అంటే నో ఆల్ ద సేల్స్ ఎట్ ఎంతవరకు ఇంతవరకు ఏమేమి సేల్స్ అయితే ఎంత స్టాక్ ఉందనేది కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ రెగ్యులర్ రీటైలర్ సేల్స్. ఎస్, మనం హోల్సేలర్ అయినప్పుడు మన దగ్గర ఎంతమంది రెగ్యులర్ కస్టమర్స్ రీటైలర్లు ఉంటారు. నెక్స్ట్ లెటర్ డిస్కౌంట్ సేల్స్, మెయిల్ ఆర్డర్ ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మే. హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ మీన్స్ బికాస్ యూ హ్యావింగ్ ఎ డేటా వీఆర్ ఈజీ టు ఫైండ్ అవుట్ ద database which you have. Okay, same thing virtual functions nothing but it cannot do anything. Already unne data ne మనకి ఏదైనా కావాలనుకో ఆ డేటాబేస్ లో ఫైండ్ అవుట్ చేసేదాన్ని మనం వర్చువల్ ఫంక్షన్స్ అనేసి అంటారు. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఫంక్షన్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిన ఫంక్షన్స్ ని ఆల్రెడీ ఉండే ఫంక్షన్స్ ని అంటే పాలిమార్ఫిజం అంటే ఏమి ఒకదాన్ని బేస్ చేసుకునేసి డిఫరెంట్ సినారియోస్ నే ఎగ్జిక్యూట్ చేసేదే పాలిమార్ఫిజం అన్నాము. వెరాస్ హియర్ వర్చువల్ ఫంక్షన్స్ అన్నప్పుడు ఆ పాలిమార్ఫిజం ఎగ్జిక్యూట్ చేసి ఉంటుంది, ఆ ఫంక్షన్ వర్క్ అవుతూ ఉంటుంది, దాంట్లో మధ్యలో దూరి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేది లేకపోతే ఆ డేటా ఫైండ్ అవుట్ చేసేదాన్ని వర్చువల్ ఫంక్షన్స్ అంటారు. Is it clear? Clear amma? Clear on this example ma? Clear sir. See another example for a virtual function nothing but a auto parts. See computer daily gross sale. This is our daily duty ma. అంటే ఎందుకు మనం వర్చువల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం అంటే see for example కంప్యూటర్ డైలీ గ్రాస్ సేల్స్ యువర్ కంపెనీ ఇండస్ట్రీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, డైలీ సేల్స్ కావచ్చు. ఏం చేస్తున్నాం, డైలీ సేల్స్ ఆటోమేటెడ్ అంటేనే కంప్యూటర్స్ లో అప్డేట్ చేస్తాం. నాట్ ఓన్లీ సేల్స్ మా ఇంక్లూడింగ్ యువర్ ఫార్మసీ కావచ్చు, ఫార్మసీలో కూడా వాళ్ళు ఎందుకు సిస్టమ్ లో బిల్లింగ్ చేస్తున్నారో వాళ్ళ స్టాక్ ఇంటేక్ ఎంత, అవుట్ ఎంత, సేల్స్ ఎంత మొత్తము ఆ ప్రోగ్రామ్ లో తీసుకొచ్చి అవుట్పుట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద కంప్యూటర్ డైలీ గ్రాస్ సేల్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద లార్జెస్ట్ ఆర్ స్మాలెస్ట్ సేల్స్ ఆఫ్ ద డే. టుడే ఈ రోజు సేల్ పెరగచ్చుమా, రేపు తగ్గొచ్చు. సపోజ్ నెక్స్ట్ ఇంక్రీజ్ కావచ్చు, నెక్స్ట్ డిక్రీజ్. యావరేజ్ సేల్స్ కూడా మనం యూ కెన్ ఈజీలీ అనలైజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ కంప్యూటర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పర్హాప్స్ యావరేజ్ సేల్స్ ఆఫ్ అ డే అంటే ఓవరాల్ ఈ మంత్ అంతా యావరేజ్ సేల్ అంటే డే ఇంక్రీజ్ అవుతుంది, ఒక డే డిక్రీజ్ అవుతుంది. మా యావరేజ్ అన్నప్పుడు ఓవరాల్ మెర్జ్ చేసి పర్ డే సేల్ ఇంత అనేసి డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ అవర్ డైలీ యాక్టివిటీస్ ఆటోమేటెడ్ సేల్స్. నెక్స్ట్ see individual bills. What is the individual bills? Money functions of computer billing will be added later. అంటే మీ యొక్క ప్రోగ్రామింగ్ లో ఇండివిజువల్ బిల్స్ ప్రతి ఒక్క కస్టమర్స్ కి దే ఆర్ గివింగ్ ద బిల్స్ టు డెలివర్ ద ప్రోడక్ట్స్. వాళ్ళు సేల్ చేసినప్పుడు కానీ డెలివర్ చేసినప్పుడు కానీ దే ఆర్ గివింగ్ ద ఇండివిజువల్ బిల్స్ టు ద కస్టమర్. ఇండివిజువల్ బిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఎవరు బిల్ ఇచ్చినారు ఏమని ఇన్వాయిస్ అనేది అప్డేట్ చేసుకుంటారు, అది కామన్. సో ఫంక్షన్ ఫర్ కంప్యూటింగ్ బిల్స్ విల్ బి an virtual. How it is be an virtual అన్నప్పుడు see activities having a different types of activities we are doing in a daily sales. One is see కంప్యూటర్ డైలీ గ్రాస్ సేల్ అన్న అంటే రోజు జరిగే సేల్స్ నే మనం మానిటర్ చేస్తున్నామమ్మా. ఎస్ వీఆర్ మానిటరింగ్ డే బై డే. అనదర్ వన్ ఇస్ టు క్యాలిక్యులేట్ ద సేల్స్ యావరేజ్ సేల్ నే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎస్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ సేల్ ఆఫ్ ద డే అంటే యా ప్రోడక్ట్ పైన మీ యొక్క సేల్ ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అనేది చూస్తున్నారు. పర్హాప్స్ ఆఫ్ యావరేజ్ సేల్స్ ఫర్ ఎ డే. యావరేజ్ సేల్ ఓవరాల్ మంత్ కావచ్చు, ఇయర్ కావచ్చు. అంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అంటే అకాడమిక్ ఇయర్ అన్నప్పుడు మీకు ఏమవుతుందంటే యాక్చువల్గా ఆడిటింగ్ లో ఫిబ్రవరి, మార్చ్, జూన్ కంతా క్లోజ్ అయిపోతుంది. వెరాస్ ద మార్చ్ ఇస్ ద బడ్జెట్ రిలీజ్ చేసే లోపల మీకు అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ద సేల్. ఇయర్ లో యావరేజ్ సేల్ పర్ డే ఎంత వచ్చిందంటే ఓవరాల్ యాక్చువల్ గా ఈ కోవిడ్ సీజన్ లో చూసినారంటే
mask, sanitary. This is the highest sales in the COVID season. Whereas the previous days లో చూసారంటే ఫార్మసీలో కొన్ని సేల్స్ తక్కువ, జనరల్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఏది ఎక్కువ సేల్ అయిందంటే విచ్ ఇస్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ సేల్ ఆఫ్ ద డే. హౌ టు క్యాలిక్యులేట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. సి వాట్ ఆర్ ద యావరేజ్ సేల్ ఆఫ్ ద డే. నెక్స్ట్ ఇవి 3 దాంట్లో చూస్తున్నాము మొత్తం మీద ఒకే సిస్టమ్ ప్రోగ్రామ్ లోనే having a different types of values in our computer. One is daily gross sale, another one is the calculate the largest and smallest sale of the day. Which is the largest, which is the smallest అన్నప్పుడు that is belongs to products. అంటే మీ యొక్క products ఏది ఎక్కువ సేల్ అయింది, ఏది తక్కువ సేల్ అయింది పర్ డే కి. నెక్స్ట్ యావరేజ్ సేల్ ఆఫ్ ద డే అంటే యావరేజ్ క్యాలిక్యులేషన్ నథింగ్ బట్ మీరు ఇయర్ కి క్యాలిక్యులేట్ చేయొచ్చు, వీక్, మంత్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే డిపెండింగ్ అపాన్ యువర్ ఆడిటింగ్ అకౌంట్ సేల్ ని బేస్ చేసుకొని మనం యావరేజ్ సేల్ ని యావరేజ్ చేసుకోవచ్చు. సపోజ్ యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ ద మార్క్స్ అన్నప్పుడు సి హ్యావింగ్ ఏ ఇంటర్మీడియట్, 10th డిగ్రీ అండ్ పీజీ ఆల్సో వాట్ ఎవర్ ఇట్ మే బి. మీ యొక్క గ్రాడ్యుయేట్స్ లో కావచ్చు, ఇంటర్మీడియట్ లో కావచ్చు, 10th లో కావచ్చు, మీ యొక్క యావరేజ్ పర్సెంటేజ్ అన్నప్పుడు యూ మస్ట్ క్యాలిక్యులేట్ ఇండివిజువాలిటీ. 10th కి ఎంత వచ్చింది, ఇంటర్లో ఎంత వచ్చింది, డిగ్రీలో ఎంత వచ్చిందంటే ఎందుకు ఎక్కడ తగ్గిందంటే బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్ ఆఫ్ యువర్ స్టడీస్. అందుకే మీకు మీకు పర్సంటేజ్ అనేది తగ్గుతుంది అన్నమాట. దిస్ ఇస్ ద పర్హాప్స్ యావరేజ్ సేల్ ఫర్ ద డే. అంటే వెరాజ్ ద సేల్ మీ యొక్క సేల్స్ ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు ఎక్కుతుంది అనేది మనం యావరేజ్ సేల్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. వీఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ categorically divided here. One is the daily sale, another one is which is the largest and the smallest sale of the day, and then another one is perhaps average sale. But 3 are belongs to one program. Is it clear? అంటే ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నా కానీ ఈ 3 దాంట్లో వస్తుందమ్మా. దీస్ ఆర్ బిలాంగ్స్ టు ఓన్లీ ద వన్ ప్రోగ్రామ్. అంటే నథింగ్ బట్ మీ యొక్క ప్రోగ్రామ్ ఏమేమి ఉంది, మీ యొక్క సేల్, మీ యొక్క ప్రోడక్ట్స్, మీ యొక్క లార్జెస్ట్ సేల్, స్మాలెస్ట్ సేల్, సేల్, యావరేజ్ గెయిన్ అన్ని బిలాంగ్స్ టు ఒకదానికి. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మసీ, ఈదర్ ఆన్లైన్ మార్కెటింగ్ ఆర్ ఈ కామర్స్ బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదన్నా కానీ మీ యొక్క యావరేజ్ తీసుకొచ్చేది ఒకే దాంట్లోనే మీ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆల్ ఆఫ్ దమ్ ఇండివిజువల్ బిల్స్ కూడా ఇక్కడ ఇండివిజువల్ గా కస్టమర్ కావచ్చు, లేకపోతే రీటైలర్ కావచ్చు, దాంట్లో మీకు హోల్సేలర్ కూడా కావచ్చు. దే ఆర్ హ్యావింగ్ ద ఇండివిజువల్ బిల్స్ పోతుంది, లార్జ్ సేల్ ఉంటుంది, స్మాల్ సేల్, డైలీ గ్రాస్, యావరేజ్ సేల్, బోత్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ వర్చువల్ ఫంక్షన్. ఇస్ ఇట్ క్లియర్? So the function for a computer bill will be a virtual. Is it clear? Virtual అంటే ఏమి అంటే హియర్ హ్యావింగ్ ఏ daily gross కావచ్చు, మీకు దాన్ని అన్నా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఎక్కడి నుంచి తీసుకుంటుందమ్మా డేటా? హౌ క్యాన్ ఐ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్? ఎక్కడి నుంచి ఎట్లా యాక్సెస్ చేసుకున్నాను? త్రూ ద కంప్యూటర్ ప్రోగ్రామ్ నుంచి యాక్సెస్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ యాక్సెసింగ్ సి మీ యొక్క నీడ్ అంతా ఒకే దాంట్లో స్టోర్ చేసి పెట్టిందాను. వర్చువల్ అన్నప్పుడు ఏం చేస్తుందంటే దీనికి ఏమి కావాలో, డైలీ గ్రాస్ కావాలా, ఓకే, virtual function immediately they are going to display the daily gross sales. Okay na? Next ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? సేమ్ కంపెనీ, సేమ్ మార్కెటింగ్, సేమ్ మార్కెట్ లో సేమ్ ప్రోడక్ట్ ని బేస్ చేసుకునేసి ఐ నీడ్ ఎ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ సేల్ ఆఫ్ ద డే. అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? సేమ్ మన కంపెనీ, మన ప్రోగ్రామ్ నుంచి లార్జెస్ట్ సేల్ ఆఫ్ ద కంపెనీ డే. నెక్స్ట్ యావరేజ్ సేల్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మన సేల్స్ ని బేస్ చేసుకున్న యావరేజ్ సేల్ ని కూడా తీసుకొచ్చింది. ఇదన్నీ ఒకటే దాంట్లో ఉంటుంది కాబట్టి డిఫరెంట్ సినారియోస్ ని తీసుకొచ్చి యాక్సెసింగ్ చేసి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనం వర్చువల్ ఫంక్షన్ అంటాము. ఓకే, దీస్ ఆర్ బిలాంగ్స్ టు వన్ కేటగిరీ బట్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ సినారియోస్. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? హ్యావింగ్ ఏ డిఫరెంట్ సినారియోస్ అంటే ఒకటే సి మీ యొక్క సేల్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకుని సేల్ చేస్తారో దట్ ఈస్ యువర్ డైలీ సేల్. ఓకే, దాన్ని అంటే మీ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ ఏది హైయెస్ట్ సేల్ అయింది, ఏది లోయెస్ట్ సేల్ అయింది అనేసి అంటే దాన్ని బేస్ చేసుకొని మీరు రిపోర్ట్ ఇస్తారమ్మా. యువర్ డేటాబేస్ ని బేస్ చేసుకొని రిపోర్ట్ ఇస్తారంట, ఏది ఆ ప్రోడక్ట్ ఎక్కువ ఉంది, ఆ ప్రోడక్ట్ తక్కువ ఉంది. నెక్స్ట్ యావరేజ్ సేల్ ఆఫ్ ద డే, ఆ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అయింది, ఓవరాల్ ప్రోడక్ట్ అన్ని ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఒకటే మీ యొక్క ప్రోడక్ట్స్ ని బేస్ చేసుకుని మీ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఈ వర్చువల్ ఎందుకు? వై బికాస్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ వర్చువల్ అన్నప్పుడు ఇంక్లూడింగ్ దిస్ ప్రోడక్ట్స్ అంటే సేమ్ ఫంక్షనాలిటీ, సేమ్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ సినారియోస్. అంటే ఎక్కడి నుంచైనా ఇది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేస్తుంది. ఓకేనా? సడన్ గా ఏమవుతుంది? క్యాలిక్యులేట్ ద లార్జెస్ట్ అన్నాం, ఐఎమ్ యూజింగ్ ద ఫంక్షన్ అంటే డిఫాల్ట్ గా అదేం కాదు మా యూజింగ్ వీఆర్ రైటింగ్ ద ప్రోగ్రామ్. అంటే ఇట్లా డిఫరెంట్ సినారియోస్ ని ఒకే దాంట్లో ఎగ్జిక్యూట్ అంటే ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదు, నాకు డైలీ గ్రాస్ కావాలి, అప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ డైలీ గ్రాస్ ఉంది, ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదు,
నెక్స్ట్ యావరేజ్ సేల్ అంటే ఫ్లక్చుయేషన్స్ లో ఏదన్నా కానీ చేసేదాన్ని మనం వర్చువల్ ఫంక్షన్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ మా? క్లియర్ అమ్మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? No, sir. Okay. See how we are going to define the class for sales. Here I am creating the class that is the sale. Okay, sale anna. See how virtual as involving virtual class, virtual function etla involve avutundi. See that is nothing but a public class is the sale. Okay na, class sale declare chestunna, whereas the sale is a double the price depending upon your sale. 1 rupee anedi single integer istamo, whereas 100, 200, 1000 lakhs lo sale అయినప్పుడు ఆటోమేటిక్ గా the integer should be double అన్నప్పుడు మనం ఇచ్చే వేరే ఇంటిజర్స్ వాల్యూ ఎక్కువ ఉంటే మనము డబుల్ అనేది యూజ్ చేస్తామా. see whereas the double get price, that is ఇక్కడ కాన్స్టెంట్, whereas the virtual double bill అన్నప్పుడు కాన్స్టెంట్ సేల్ అండ్ అదర్ ఇట్ ఇస్ బిలాంగ్స్ టు క్లాస్, సేమ్ క్లాస్. ఓకే, అంటే ఈడ వర్చువల్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుంది, హియర్ గెట్ ప్రైజ్ అంటే నీ యొక్క ప్రోడక్ట్ అక్కడ ప్రైజ్ అనేది తీసుకొస్తుంది. అదర్వైజ్ ఐ నీడ్ సేల్ అనుకో, సేల్ అన్నప్పుడు నీ యొక్క సేల్ కూడా తీసుకొస్తుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ వర్చువల్ అనేది యూజ్ చేస్తేనే ఆటోమేటిక్ గా మల్టిపుల్స్ దానికన్నా కానీ అది ఇన్వాల్వ్ అయ్యి తీసుకొచ్చేదంటే మనం వర్చువల్ ఫంక్షన్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? హౌ టు డిక్లేర్ ద ఫంక్షన్ అంటే ఎట్లా ఫంక్షన్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దిస్ ఈస్ ఫర్ యువర్ ఎగ్జాంపుల్ ఓన్లీ. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఐ విల్ షో ఇన్ లైవ్ ప్రోగ్రామ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? క్లియరా? ఇస్ ఇట్ క్లియర్? మిమ్మల్ని అమ్మా, హ్యావింగ్ ఎనీ డౌట్స్? No, sir. ఓకే, see the continuation of this. అంటే మీరు మెంబర్ ఫంక్షన్స్ ఉన్నారు. వై దిస్ ఇస్ కాల్డ్ as a మెంబర్ ఫంక్షన్ అంటే మీరు జస్ట్ నోట్ ఇట్ డౌన్ మా, మీకు ఫంక్షన్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని మనం ఫంక్షన్, దిస్ ఇస్ ద ఫంక్షన్, సేల్స్ అనేది ఫంక్షన్. ఓకేనా? హియర్ వాట్ ఈస్ ద ఫంక్షన్, వర్చువల్ డబుల్ బిల్ అనేది ఫంక్షన్. హియర్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ద ప్రైస్, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, వేరే సేల్స్ లో నుంచి మనకు ప్రైస్ తీసుకొస్తుంది. ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, గెట్ డబుల్ ఫంక్షన్ ప్రైస్ అన్న. హియర్ వన్స్ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఎక్కడ ఉందో అక్కడ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద ఫంక్షన్. వాట్ ఈస్ మై ఫంక్షన్ అంటే వర్చువల్ డబుల్ బిల్ అన్న. డబుల్ బిల్ నథింగ్ బట్ అండ్ గెట్ ద సేల్స్ అండ్ ప్రైస్. ఓకేనా? డబుల్ సేవింగ్స్ నథింగ్ బట్ అండ్ కాన్స్టెంట్ సేల్ అండ్ అదర్స్ నథింగ్ బట్ అండ్ బిలాంగ్స్ టు ప్రైస్. దానొక సేల్ దానొక ప్రైస్ ని తీసుకొచ్చి ఇస్తున్నాను. దిస్ ఈస్ ద ఫంక్షన్. ఓకే, మనం ఫంక్షన్ క్లాస్, సేల్ ఇస్ ద క్లాస్. ఓకే, ప్రైవేట్ పబ్లిక్ దానికి పబ్లిక్ క్లాస్ అంటామా, వెరాస్ ద సేల్ ఇస్ ద పబ్లిక్ క్లాస్, ప్రైవేట్ ఇస్ ద డబుల్ క్లాస్. అంటే ఈ డబుల్ ప్రైస్ అనేది యూ కెనాట్ యాక్సెస్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్, దాన్ని ప్రైవేట్. అంటే మీరు ఇది క్లియర్ గా అర్థం చేసుకుంటే యూ మే ఎగ్జిక్యూట్, యూ మే క్రియేట్ ఇండివిజువల్ ప్రోగ్రామ్. ఓకేనా? అదర్వైజ్ యూ కెనాట్ రైట్ ఎ ప్రోగ్రామ్ ఆల్సో. ఇది క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుంటేనే మీరు ప్రోగ్రామ్ రాయగలుగుతారు ఓన్ గా. ఓకే, ఎంతగా మనం చెప్తే మన క్లాసు పబ్లిక్ సేల్స్ ఫంక్షన్ అర్థం కాకపోతే యూ కెనాట్ రైట్ యువర్ ప్రోగ్రామ్ ఆల్సో. ఇజ్ ఇట్ క్లియర్? అంటే వర్చువల్ అంటే ఏమి, పాలిమార్ఫిజం అంటే ఏమి, ఎక్కడెక్కడ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నాం, ఎక్కడ వర్చువల్ యాక్సెస్ చేసుకుంటుంది అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకుంటేనే దెన్ ఓన్లీ యూ మే రైట్ ఎ ప్రోగ్రామ్. ఓకే, see here this is the member function. Why? Because it is called as a member function. అంటే see what is the function here, return bill. see function వరకే చూడమ్మా, ఎక్కడెక్కడ ఫంక్షన్ ఉందో ఇక్కడ రిటర్న్ బిల్, నెక్స్ట్ రిటర్న్ ద ఫస్ట్ బిల్. ఓకే, దట్ ఈస్ యువర్ కాన్స్టెంట్ సేల్, ఫస్ట్ సేల్ సెకండ్ సేల్. అంటే రిటర్న్ చేస్తున్నాడు అనమాట, తీసుకున్న ప్రోడక్ట్ ని మీకు రిటర్న్ చేసేస్తున్నాడు. అంటే రిటర్న్ చేసినప్పుడు కామన్ గా జరుగుతుంది కదమ్మా. సి ఈ టెక్స్టైల్స్ కావచ్చు, మోర్ మార్కెట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, హ్యావింగ్ ఆప్షన్. జనరల్ గా జరిగే సిచ్యువేషన్ బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ రాస్తాము. వెరాస్ డే బై డే యాక్టివిటీస్, ఇఫ్ యు ఆర్ పర్చేసింగ్ ఎనీ ప్రోడక్ట్ ఇన్ మోర్ మార్కెట్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, పర్చేస్ చేసుకుని తీసుకొచ్చేసినారు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సేల్స్ హ్యాస్ బీన్ డన్. సేల్స్ హ్యాస్ బీన్ డన్. ఓకే, సేల్స్ అయిపోయింది. రిటర్న్ బిల్లింగ్ ఎందుకు, అదర్ బిల్. ఓకే, రిటర్న్ బిల్ అంటే ఏం ప్రాబ్లం వచ్చింది, వాట్ ఈస్ ద ప్రాబ్లం, హ్యావింగ్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ దిస్ వన్. కామన్ గా మనం చేస్తానే ఉంటాం, ఏదైనా ప్రోడక్ట్ తీసుకొచ్చేదో మనం అనుకున్నది తీసుకోరాకపోతే, సపోజ్ మీరు తీసుకొచ్చిన ప్రోడక్ట్ డ్యామేజ్ అయితే ఏం చేస్తాం, ఆటోమేటిక్ యు ఆర్ గోయింగ్ టు రీప్లేస్ ద ప్రోడక్ట్. ఓకే, వన్స్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు రీప్లేస్ ద ప్రోడక్ట్,
ఇక్కడ మీరు క్లియర్ గా అంటే రిలయన్స్ కానీ రిలయన్స్ మార్ట్ ఇట్లాంటి జట్లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు మా హౌ దే ఆర్ జనరేటింగ్ ద బిల్స్ వన్స్ దే ఆర్ సేల్స్ హ్యాస్ బీన్ డన్ అంటే సేల్స్ అయిపోయినాక ఏమవుతుంది దట్ ఈస్ ఎంట్రీ ఇన్ టు ద స్టాక్ లో ఎంట్రీ అయిపోతుంది సేల్స్ ఎంత స్టాక్ ఎంత అనేసి ఆటోమేటిక్ సేల్ అయిపోయిందనే మీరు రీప్లేసింగ్ టైం 1 వీక్ 2 వీక్ ఇస్తాడు బిఫోర్ దట్ డ్యామేజ్ కావచ్చు ఏదైనా ప్రాబ్లం వస్తే యు ఆర్ గోయింగ్ టు రీప్లేస్ దట్ ఈస్ నథింగ్ బట్ రిటర్న్ బిల్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకు రిటర్న్ బిల్ అంటే అదర్ బిల్ ఆటోమేటిక్ చేస్తారు ఏమంటే మీరు అప్పుడు డబ్బులు పే చేయరు యు ఆర్ గోయింగ్ టు రీప్లేస్ యువర్ ప్రోడక్ట్ యాక్చువల్ ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ రీప్లేస్ చేసుకున్నప్పుడు యు ఆర్ గోయింగ్ టు రిటర్న్ ద బిల్ అంటే మీ యొక్క ప్రోడక్ట్ బిల్ ఎత్తుకోపోయి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ దే ఆర్ గోయింగ్ టు రిటర్న్ యువర్ ప్రోడక్ట్ విత్ యూజింగ్ దిస్ ఫంక్షన్ అంటే సేల్స్ అయిపోయిన దాన్నే తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు దే ఆర్ జనరేటింగ్ అనదర్ బిల్ అంటే ఆ ఫంక్షన్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే బిల్ పైన ఎగ్జిక్యూట్ అవుతుంది వాట్ ఈస్ యువర్ ప్రోడక్ట్ వాట్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్చేంజ్ యువర్ ప్రోడక్ట్ ఓకే దట్ ఈస్ ద రిటర్న్ బిల్ ఫంక్షన్ అంటే కామన్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ లో కూడా చూడొచ్చు అనమాట రిటర్న్ బిల్ తీసుకుంటే ఏమవుతుందో దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ అనదర్ బిల్ ఓకే దే ఆర్ జస్ట్ గివింగ్ ఎక్స్చేంజింగ్ ద ప్రోడక్ట్ అప్పుడే వాళ్ళకి ప్రోడక్ట్ అప్డేటింగ్ కానీ వాళ్ళకి ఉన్న స్టాక్ రేట్ కానీ తెలుస్తుంది అనమాట ఓకేనా ఇఫ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు అప్డేట్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా అది సేల్స్ కింద చూపిస్తుంది అర్థమైందా సేల్స్ కింద చూపినప్పుడు స్టాక్ తక్కువ ఉంటుంది వన్స్ ఇఫ్ యూ అప్డేటింగ్ దిస్ ప్రోడక్ట్ దెన్ ఓన్లీ యూ క్యాన్ సీ ఇన్ ద స్టాక్ ఓకేనా ఇక్కడ రిటర్న్ బిల్ అన్నది ఫంక్షన్ రిటర్న్ బిల్ ఎందుకు చేస్తుంది అంటే మీరు ఇచ్చిన ప్రోడక్ట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని మీరు రిటర్న్ చేసేటప్పుడు కానీ ఈ ఫంక్షన్ వర్క్ అవుతుంది సి వాట్ ఈస్ ద బూల్ ఆపరేటర్స్ నథింగ్ బట్ యువర్ ఫస్ట్ సేల్ యువర్ సెకండ్ సేల్ ఓకే అంటే ఫంక్షన్ అక్కడ మనం దే ఆర్ జనరేటింగ్ ద బిల్స్ మార్ట్ లో కానీ ఎక్కడైనా దే ఆర్ జనరేటింగ్ బిల్ హౌ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్స్ ఓన్లీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ని బేస్ చేసుకునేసే మనం సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా యూజ్ చేసేది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ బట్ బిఫోర్ దట్ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ అంటే దానికి ఎట్లా ఫంక్షన్ యూజ్ చేస్తామనేసి మనం తెలుసుకోవాలా దానికి ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేసుకోవాలని తెలుసుకోవాలా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చేదాన్ని మనము వర్చువల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం ఓకేనా అంటే సేల్స్ లో డైరెక్ట్ గా ఎంటర్ కావచ్చు సేమ్ స్టాక్ లో ఎంటర్ కావచ్చు మీ యొక్క బిల్డింగ్ లో ఎంటర్ కావచ్చు ఎక్కడన్నా కానీ ర్యాండమ్ ఎంటర్ అయ్యేదాన్ని మనము వర్చువల్ ఫంక్షన్ అంటారు కొన్ని ఫంక్షన్స్ కొన్ని ఆపరేటర్స్ దానిపైన ఎంటర్ కాలేము ఇస్ ఇట్ క్లియర్ సి వెరాస్ అథమెటిక్ ఆపరేటర్స్ లో డిఫరెంట్ ఆపరేటర్స్ ఇస్ దాట్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అంటే ఈ ఆపరేటర్స్ ఎక్కడ దాకా యాడ్ అవుతుందో వెరాస్ యాడింగ్ అన్నప్పుడు యాడింగే సబ్ట్రాక్షన్ అన్నప్పుడు సబ్ట్రాక్షన్ మిగతా దానికి యాడ్ కాదు వైల్ లూప్ కండిషన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఇది లేకపోతే అది వెరాస్ హియర్ ఇన్ వర్చువల్ సేమ్ ఫంక్షనాలిటీ వీఆర్ ఇన్వాల్వింగ్ హియర్ అంటే వర్చువల్ ఫంక్షన్స్ ఏమవుతుంది మనం ర్యాండమ్ గా మనకి ఎక్కడ కావాలన్నా ఫంక్షన్ వర్క్ అయ్యేదాన్ని మనము వర్చువల్ ఫంక్షన్స్ అంటాము హియర్ ఐ ఆమ్ రిటర్నింగ్ ద బిల్ హియర్ ఐ ఆమ్ గోయింగ్ టు ఎంటర్ ద సేల్స్ ఫస్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ సెల్ వాట్ ఈస్ ద సెకండ్ సెల్ అంటే సేమ్ ప్రోడక్ట్ ని మనం ఎక్స్చేంజ్ చేసుకునేదాన్ని ఫస్ట్ సెల్ సెకండ్ సెల్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము హియర్ ద రిటర్నింగ్ ఫంక్షన్ వాట్ ఈస్ హియర్ ఫస్ట్ బిల్ సెకండ్ బిల్ ఇస్ ఇట్ క్లియర్ రిటర్న్ చేసినప్పుడు మీ యొక్క ప్రొడక్ట్స్ ఏమవుతుంది మీ యొక్క ఫస్ట్ బిల్ ఏమి మీరు ఏం ప్రోడక్ట్ తీసుకున్నారో దాని యొక్క సేల్స్ అంట హియర్ దెన్ ద కంపెనీ విల్ గివ్ అనదర్ బిల్ టు యూ దెన్ ఓన్లీ దే ఆర్ రిలీజింగ్ యువర్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద మాల్ అంతవరకు బిల్లు లేకుండా మీకు మాల్ నుంచి బయట పంపిరము ప్రోడక్ట్స్ ఓకేనా ఫస్ట్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా తెలిసిందా మామ ఎప్పుడన్నా చేసినారా మీ యొక్క ప్రోడక్ట్స్ ఎక్స్చేంజ్ చేసి తీసుకోవడము ఎక్కడ షాపింగ్ మాల్ లో మీ యొక్క ప్రోడక్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోలేదమ్మా ప్రాబ్లం వచ్చి మోహన్ ఉమేష్ చందు చంద్రశేఖర్ మోహన్ చెప్పండి సార్ మీ యొక్క ప్రోడక్ట్స్ ఎక్కడన్నా ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నారా ఒకవేళ డ్యామేజ్ అయ్యి ఒకవేళ మనకి నచ్చకపోతే తీసుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మీ దగ్గర ఉన్న ఓల్డ్ బిల్ తీసుకొని వాళ్ళు కొత్త బిల్ ఇచ్చేటప్పుడు మీకు డబ్బులు ఏది ఇస్తాడన్నో ఎక్స్చేంజింగ్ ద ప్రోడక్ట్ అనేది ఇస్తాడు ఓకేనా దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ హియర్ సేమ్ ఫంక్షనాలిటీనే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మెంబర్ ఫంక్షనింగ్ అంటాం దట్ విల్ వర్క్స్ సేవింగ్ అండ్ ఆపరేటర్ ఆపరేటర్ ఏం చేస్తుంది సేవింగ్స్ నథింగ్ బట్ అంటే ఉన్న స్టాక్ నే ఆల్రెడీ తీసేసి ఉంటుంది నెక్స్ట్ ఆపరేటర్ ఏం చేస్తుంది అగైన్ ఇట్ ఈస్ యాడెడ్ టు ఇన్ స్టాక్ ఈ రెండు ఆపరేటర్ వర్క్ చేసేదాన్ని మనము మెంబర్ ఫంక్షన్స్ అన్నాం బోత్ ఆర్ బిలాంగ్స్ టు వర్చువల్ ఫంక్షన్స్ ఇస్ ఇట్ క్లియర్ బోత్ ఆర్ యూజింగ్ హియర్ ఫంక్షన్స్ బిల్ అంటే ఫంక్షన్ మొత్తం ఈ రెండు ఫంక్షన్స్ ఏమవుతుంది హియర్ దిస్ ఇస్ ఆల్సో బిల్ ఫంక్షన్ హియర్ దిస్ ఇస్ ఆల్సో బిల్ ఫంక్షన్ వెరాస్ ద ఫస్ట్ బిల్ అండ్ సెకండ్ బిల్ అంటే క్లాస్ ని యాక్సెస్ చేసుకుంటుంది క్లాస్ అనేది బిల్ అని యాక్సెస్ చేసినాను హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద క్లాస్ నథింగ్ బట్ బిల్
బిల్లే ఇక్కడ ఫంక్షన్ గా యాక్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఈ బిల్ వస్తుంది? దిస్ ఇస్ ద ఫస్ట్ బిల్, దిస్ ఇస్ ద సెకండ్. అంటే పబ్లిక్ క్లాస్ లో నుంచి డిరైవ్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాం కదమ్మా, సేమ్ థింగ్ ఇక్కడ ఒక బిల్ నుంచి ఇంకొక బిల్ కి ఫంక్షన్ అవుతుంది. వరాస్ ఫస్ట్ బిల్ ఏమి? మీ యొక్క ప్రోడక్ట్, సెకండ్ బిల్ అండ్ దేర్ ప్రోడక్ట్స్, కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్స్ అంట. దిస్ ఈస్ ద మెంబర్ ఫంక్షన్స్. ఇస్ ఇట్ క్లియర్? మా హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? No, sir. How they are going to sell the class? అంటే మనం ప్రీవియస్ గా ఈ క్లాస్ సేల్ క్లాస్ చూసినాం కదమ్మా, ఎట్లా క్లాస్ ఫంక్షన్ వర్క్ అవుతుందని చూసాం. క్లాస్ ఎట్లా రిప్రజెంట్ చేస్తుంది? సి ద సేల్స్ రిప్రజెంట్స్ ఏ సింగిల్ ఐటమ్ విత్ నో యాడెడ్ డిస్కౌంట్ ఆర్ చార్జెస్. ఓకే, సి ఇంపాక్ట్ ఆఫ్ లేటర్ డిరైవ్డ్ క్లాస్ అండ్ సేల్ క్యాన్ బి డిఫైన్డ్ దేర్ వర్షన్ ఇస్ ద ఫంక్షనింగ్ బిల్. ఈ సేల్స్ ఇక్కడ బిల్ గా వర్క్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫంక్షన్. ఇక్కడ ఆ సేల్స్ ఎంత అవుతుందో తన యొక్క ట్రేడింగ్, అంటే ఉన్న స్టాక్ కానీ సేల్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది? డిస్కౌంట్, అంటే ఒక స్టాక్ తగ్గిపోతుంది కాబట్టి తనకు సేల్ చూపిస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకునేసే ఈ ఫంక్షన్ వర్క్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? మా హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? మిమ్మల్ని ఏదైనా డౌట్స్ ఉందా దీంట్లో మెంబర్ ఫంక్షన్స్ లో? Mohan, Manish, having any doubts on this? Yes, sir.